మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్ మేము అంటరాని వాళ్ళమా, మీకేమైనా కట్టుబానిసలు అనుకున్నావా? బీసీ ఎస్సీ ఎస్టీల సంఖ్య తక్కువేం కాదు, డీకే అరుణ గెలిస్తే నేను లీడర్ అవుతానట. అసలు ఏందో ఆయన నిన్న మొన్న మహబూబ్నగర్లో మీటింగ్ పెట్టి డీకే అరుణ గెలిస్తే అట ఈటల రాజేందర్ లీడర్ అవుతారట. అదే మీకు క్వశ్చన్ అర్థం కాదు. అంటే అట్లా క్రియేట్ చేస్తున్నట్టు కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ నాయకుడిగా ఉంటాడట. ఇంత అహంకారమా? నువ్వు రాజకీయాలు రాకముందే నేను లీడర్ను, మా కష్టంతోనే గద్దెనెక్కో చీమల పుట్టలో పాములు చేరినట్టు సీఎం అయ్యావు అంటూ ఒకరు చూస్తాను. అయితే మాత్రం ఇక్కడ ఫస్ట్ 2 స్టేట్మెంట్ చూడండి. కాంగ్రెస్ గెలిస్తే అట సీఎం రేవంత్ రెడ్డి ఉంటాడట. అదే డీకేఆర్ గెలిస్తే అట, బీజేపీ గెలిస్తే అట ఈటల రాజేందర్ చాలా కీలకమైన పదవిలో ఉంటాడట. అంటే ఏందన్నట్టు, అంటే బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు రావద్దా? మీ అందుకే మొత్తుకుంటా ఉన్నాం, ప్రతిరోజు మొత్తుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్నటువంటి అవమానాలు కానీ ఈరోజు వాళ్ళపైన జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ ఏవైతే ఉన్నాయో, నిజంగా రేవంత్ రెడ్డి తన యొక్క సామాజిక వర్గాన్ని ఈరోజు బలోపేతం చేసుకొని ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి 80% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలను ఈరోజు అనగదొక్కుతున్నాడు. 4% లేనటువంటి రెడ్లు ఈరోజు పెద్ద ఎత్తున 80% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలను ఈరోజు అధికార మదంతో అనగదొక్కుతున్నాడు. ఈరోజు ఈటల రాజేందర్ని విమర్శించే స్థాయి అనేది రేవంత్ రెడ్డి. ఎవరు నువ్వు? నీ చరిత్ర మొత్తం తీద్దాం, మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడన్నా నీ క్రెడిబిలిటీ ఉందా? ఈటల రాజేందర్కు ఉన్న క్రెడిబిలిటీలో నీకు 10% క్రెడిబిలిటీ ఉందా? ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాలి, బ్లాక్మెయిల్ చేయాలి, డబ్బులు దండుకోవాలి, ఓటుకు నోటు కేసులో దొరకాలి. ఇలా నువ్వు చేసేటువంటి నీచమైన పనులన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు వాస్తవంగా. కానీ ఈరోజు ప్రజలు కేసీఆర్ను వద్దనుకుంటే నీకు ఓటేసి తప్ప నీ మీద ప్రేమతోటో నువ్వే పీకి పొడుస్తావనో మీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే నీ సొంత పార్టీలో ఉన్నట్టు నీ పక్కన కూర్చున్నటువంటి నీ సహచర మంత్రులే నిన్ను ఒక 3rd గ్రేడ్ ఫెలోగా చూస్తారు. వాస్తవంగా చెప్పాలంటే అది నీకు తెలుసా? వాస్తవంగా తెలియకపోతే తెలుసుకో. నువ్వు మాట్లాడుతున్నావు ఈటల రాజేందర్ గురించి. ఈటల రాజేందర్ లాంటి వారి కాలి గోటి కూడా సరిపోవు రేవంత్ రెడ్డి. ఏదో ఫ్లూట్లో నువ్వు సేమ్ అయి ఉండొచ్చు వాస్తవంగా, కానీ ఆయన నిజాయితీ ముందు, ఆయన క్రెడిబిలిటీ ముందు, ఆయన కమిట్మెంట్ ముందు ఆయన కాలి గోటి కూడా సరిపోవు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఈ వాస్తవాలు మర్చిపోయి అరుణమ్మ గెలిస్తే ఈటల రాజేందర్ లీడర్ అవుతాడు, కాంగ్రెస్ గెలిస్తే నేనే సీఎం ఉంటా అనుకుంటూ నీ అగ్రకుల దురహంకారాన్ని తగ్గించుకోకపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. ఇలాంటి వాటిని కాలోజీ టీవీ కానీ లేకపోతే ఏ ఒక్క పక్షాలు కానీ సహించే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న. జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు నన్ను సీఎం చేయండి, నన్ను సీఎం గా అనౌన్స్ చేయండి, నేను మీ పార్టీలోకి వస్తాను, బీజేపీని అప్రోచ్ కాలే. అవును, ఒక్క మాట కాలేదని చెప్పమనన్నా చూద్దాం. ఈయన మాట్లాడుతుండే ఇలా అది ఈటల రాజేందర్ లాంటి ఒక చరిస్మాటిక్ ఒక ఉద్యమ నాయకుడి మీద కమిట్మెంట్ లీడర్ తోటి కేసీఆర్ బలవంతం మీద ఎల్లగొట్టిండు కాబట్టి బీఆర్ఎస్ లకు బయటకు వచ్చాడు. కానీ లేకపోతే ఆయన బీజేపీలో ఎన్నడూ జాయిన్ అయ్యేటోడు కాదు. ఐఎమ్ సారీ టు సే దిస్. ఆయనకు అవసరం కూడా లేదు. అవును. హైదరాబాద్ టు ఏపీ ప్రైవేట్ ట్రావెల్ సర్వీసులో రద్దీ. స్కూల్ బస్సులు సైతం ఆ రాష్ట్రానికి. సిటీ ఎంపీ సెగ్మెంట్లపై ఓటింగ్ ఎఫెక్ట్. నిర్ణయాత్మకంగా మారిన సెటిలర్ల ఓట్లు. తలుతున్న ఆ రాష్ట్ర ఓటర్లు. కిక్కిరిసిన బస్సులు, రైల్వే స్టేషన్లు అంటూ ఒకటి చూస్తా ఉన్నాం. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, ఈ హైదరాబాద్ మహానగరంలో 38 నుంచి 45 లక్షల ఆంధ్ర ఓటర్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా మెజారిటీ 30 లక్షల మందికి పైగా ఈరోజు ఆంధ్రాకు తరలిపోతా ఉన్నారు. డబుల్ ఓటింగ్. సో ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎంగా ఉన్నాడు కాబట్టి అక్కడ చంద్రబాబు ఆదేశాల మేరకు స్కూల్ బస్సులన్నింటినీ కూడా ఈరోజు ఐఏపీకి తరలించేట ప్రయత్నం చేస్తాను. స్కూల్ బస్సులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ పర్మిషన్ ఇచ్చింది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి అక్కడ ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా మెజారిటీ 80% కూడా టీడీపీ ఫాలోవర్సే, టీడీపీకి ఓటేసే వాళ్ళే. సో అక్కడ టీడీపీ గెలవాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పరోక్షమైనటువంటి సహకారాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తరలించేందుకు స్కూల్ బస్సులకు పర్మిషన్ ఇచ్చి మరి తరలిస్తా ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అసలు స్కూల్ బస్సులకు పర్మిషన్ లేదు. అవును. కానీ అలాంటి స్కూల్ బస్సులకు పర్మిషన్ ఇస్తున్నారంటే ఏ విధంగా పరోక్షమైనటువంటి సహకారం టీడీపీకి అవుతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ ఇంపాక్ట్ అంతా కూడా ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ శాతం మీద భారీ ప్రభావం పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. వాస్తవంగా ఒకవేళ 30 లక్షల మంది కనుక అక్కడికి ఏపీకి తరలితే కనుక ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, మెజారిటీ ఓట్లు ఈరోజు టీడీపీ పడే అవకాశాలు ఉంటాయి. సో అక్కడ ఓటింగ్ ప్రభావాన్ని ప్రభావితం చేసేది హైదరాబాద్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా టీడీపీకి
ఈ ఎడ్జ్ ఉండే అవకాశం ఎందుకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అక్కడ చాలా మంది అభ్యర్థుల యొక్క జీవితాలు ఇటు నుంచి ఇటు అయ్యేది, ఇటు నుంచి ఇటు అయ్యేందుకు చాలా అవకాశం ఉంది. ఒకే దేశం ఒకే నాయకుడు, దేశంలో మరో బలమైన నాయకుడు ఉండొద్దు, ఇదే మోదీ లక్ష్యం. ఈసారి గెలిస్తే 2 నెలల్లోగా యోగిని సీఎం పోస్ట్ నుంచి తీసేస్తారు. 75 ఏండ్ల ఏజ్ లిమిట్ అద్వానికేనా, మోడీకి వర్తించదా? ప్రెస్ మీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఫస్ట్ నువ్వు అంటే నేనేమంటే అరవింద్ కేజ్రీవాల్ 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరిట వచ్చినటువంటి కేజ్రీవాల్ ఈరోజు అనూహ్యంగా నువ్వు ఢిల్లీ ముఖ్యమంత్రి అయి ఎన్నెన్ని అరాచకాలు ఎన్నెన్ని అవినీతిలు చేసినావో ఒక్కసారి నీకు నువ్వే ఆలోచన చేసుకో. నీకు ఏ ఎగ్జాంపుల్ అవసరం లేదు. సుకేష్ కుమార్ ఇచ్చినటువంటి ఫర్నిచర్ కానీ సుకేష్ కుమార్ ఇచ్చినటువంటి అనేకమైనటువంటి తాయిలాలు ఏవైతున్నాయో అవి ఎగ్జాంపుల్ చాలు వాస్తవంగా. సరే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అవన్నీ పక్కన పెడదాం. సుకేష్ కుమార్ చాలా క్లియర్గా చెప్పిండు ఎక్కడెక్కడ నుంచి ఎన్ని కోట్ల బిల్లు వచ్చినాయో చాలా స్పష్టంగా చెప్పిండు కదా. నెయ్యి డబ్బాలు వచ్చినాయి, నెయ్యి డబ్బాలు వచ్చే కూడా చాలా స్పష్టంగా చెప్పిండు కదా. అది ఒక్కటి చాలు నీ యొక్క క్రెడిబిలిటీ మొత్తం పోయింది అని చెప్పడానికి. ఇదో ఈ మచ్చుకు కొన్ని సాక్ష్యాలు సరిపోతాయి వాస్తవం చెప్పాలంటే. అంతెందుకన్నా అన్నా హజారే కదా అసలు ఫస్ట్. అసలు అన్నా హజార్ పట్టించుకున్నావా నువ్వు? అసలు అన్నా హజార్ లేకపోతే నీ బతికెక్కడిది అరవింద్ కేజ్రీవాల్? మొన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వీని గురించి అవును ఎంత దారుణంగా దిగజారిండు మనిషి అంటే అందరూ రెస్పెక్ట్ చేసినాం, నో డౌట్ దాంట్లో. వ్యాగనార్ కార్ వేసుకొని రబ్బర్ చెప్పులు వేసుకొని నెత్తికింత మఫ్లర్ కట్టుకొని వచ్చినోడు ఇవాళ హెలికాప్టర్లో తిరుగుతాడు, ఆయన పిల్లలు తిరుగుతుంది. సరే ఢిల్లీ సీఎం స్థాయి గవర్నమెంట్ పెట్టుకుంటున్నట్టు కాదు కదా, ప్రైవేట్ సొమ్మాట అదంతా కూడా. కుంకుమ పువ్వు ఎట్ 5 lakhs. ఇజ్రాయెల్ గాజా యుద్ధం ఎఫెక్ట్, ప్రపంచవ్యాప్తంగా కొరత. ఇరాన్ నుంచే 90% ఉత్పత్తి అనుకుంటున్నా తెలుసు. అది పశ్చిమాసియాలో ఉద్రిక్తల కారణంగా నిలిచిపోయిన సరఫరా. 2 కోట్ల మద్యం పట్టివేత, గోవా నుంచి విజయవాడకు తరలిస్తున్నట్లు గుర్తింపు. ఎరువుల లోడు మాటన మద్యం కాటన్లు. మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలో స్వాధీనం. ఏపీ అధికార పార్టీకి చెందినదిగా అనుమానాలు అంటూ ఒకరు చూస్తాను. ఇది కామన్. ప్రధాని రేసులో ఉంటా ప్రాంతీయ పార్టీల కూటమే దేశాన్ని శాసించబోతున్నది. ఏదో ఒక జాతీయ పార్టీ సైతం సపోర్ట్ చేస్తుందట. అమ్మ ఈయన ఒక 0 సీట్లు వస్తాయి. ఈ 0 సీట్లతో కూడా ప్రధాని రేసులో ఉన్నట్టే గ్రేట్. నువ్వు హ్యాట్స్ ఆఫ్ ఇచ్చాను. జాతీయ పార్టీ సపోర్ట్ చేస్తుంది, బీజేపీఓ లేకపోతే కాంగ్రెస్ లేకపోతే బీఎస్పీఓ మరి ఏ సపోర్ట్ చేస్తావు చూడాలి. లేదంటే సిపిఐ సపోర్ట్ చేస్తారు. అధికారం పోయిన తర్వాత ఆ మెదడులో పెండ దొరికినట్టు మెదడు పోయి పెండ వచ్చినట్టున్నది. అందుకే చిచ్చా ఎట్టెట్టో మాట్లాడుతున్నాడు. మరి తాగి వచ్చిండో ఏమో మరి. వాస్తవంగా మేము 12 స్థానాల్లో గెలిస్తే రేవంత్ కు చుక్కలే. 14 స్థానాల నుంచి 12కి వచ్చింది చిచ్చా. మరి వచ్చే అసెంబ్లీ సెషన్ లో ప్రళయ గర్జన చూపిస్తా. అబ్బో ఎన్డీఏకు 200 సీట్లు కూడా రావట. తెలంగాణలో 1 or none. మేము 12 నుంచి 14 సీట్లు గెలుస్తాం. 9 స్థానాల్లో హస్తం 3rd ప్లేస్ అట. అమ్మో ఘోరం ఇది. అంటే 2nd ప్లేస్ ఎవరుంటారు మరి? ఇండిపెండెంట్ ఉంటారు. ఇది రాష్ట్ర సర్కారుకు రుణమాఫీ అసలు పరీక్ష. రేవంత్ మెడ మీద ఓటుకు నోటు కత్తి తప్పించుకోవడం అసాధ్యం. రాధాకిషన్ రావు ఎవరు? మాకు ఫోన్ ట్యాపింగ్ సంబంధం ఏంటి? ముస్లిం రిజర్వేషన్లు కొనసాగించాలి, అవసరమైతే పెంచాలి. మీడియా సమావేశంలో కేసీఆర్ అంటూ ఒకరిని చూస్తున్నాం. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు ముస్లిం ఓట్లు ఈరోజు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు డివైడ్ అవుతాయని చెప్పడానికి వాస్తవంగా. సో ఖచ్చితంగా ఈ యొక్క స్టేట్మెంట్ తోటి ఈ ప్రెస్ మీట్ ఏదైతుందో దీంతో ఖచ్చితంగా బీజేపీకి ఇంకా ప్లస్ తప్ప మైనస్ అయ్యే కనబడతలేదు వాస్తవంగా. సో ఖచ్చితంగా ప్రధాని రేసులో కేసీఆర్ ఉంటాడు అంటే నిజంగా నవ్వు వస్తుంది వాస్తవం చెప్పాలంటే. నవ్వుకోలేక చచ్చిపోతున్నాం వాస్తవం చెప్పాలంటే. అండ్ ఇంకోటి ఈ సందర్భంగా చాలా మంది కర్ణాటక గురించి, కర్ణాటకలో ఎన్ని సీట్లు రావచ్చు అనేటువంటి మాట అడిగారు కదా. అవును, మనకున్న లెక్కల ప్రకారం మన కాలేజీ టీ కావచ్చు లేదా మన మిత్ర వర్గాల దగ్గర నుంచి 21 సీట్ల వరకు కర్ణాటకలో బీజేపీ గెలిచేందుకు అవకాశం ఉంది. 7 కాంగ్రెస్ కు పోతున్నాయి ఇప్పుడు వరకు ఉన్నటువంటి మెజారిటీ. సరే పోలింగ్ అయిన తర్వాత చూద్దాం కానీ మధ్యలో అక్కడక్కడ ఒక్కొక్క స్టేట్ గురించి చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మన పక్కనున్న కర్ణాటక రేవన్న ఇష్యూ చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుందని చెప్పేసి డీకే శివకుమార్ ఆశించిండు. కానీ ప్రజలు దాన్ని ఎట్లా పసిగట్టిరంటే ఇన్ని నెలల నుంచి మేబీ 3 months or 4 months బ్యాకే దొరికినాయట ఇవన్నీ వాళ్ళకి. ఇన్ని నెలల నుంచి ఎందుకు వీళ్ళు వెయిట్ చేసిర్రు? ఇప్పటికే కర్ణాటకలో జరుగుతున్న అట్రాసిటీస్ అన్ని గమనించి ప్రజలు వేస్తున్నటువంటి ఓట్లు 21 సీట్లలో మెజారిటీ 21 వరకు మేజర్గా నెంబర్ 1లో బీజేపీ ఉన్నది. తర్వాత 7 స్థానాల వరకు కాంగ్రెస్ ఉన్నది. ఇది ప్రిడిక్షన్ కర్ణాటక వరకు వస్తే.